Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of Basic Concepts of Smart Money and ICT Concept. స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ బేసిక్స్ లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిఐఎస్టి, చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. ఓకే, సో ఈ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట. సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అంటే బుల్లిష్ నుంచి బేరిష్ నుంచి బుల్లిష్ కి ఎలా టర్న్ అవుతుంది, ఎలా మనం చూడాలి ఏంటనేది ఈ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఐసిటి కాన్సెప్ట్లోని సిఏఎస్డి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో చాలా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో చాలా లైక్ మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ కూడా ప్రతిదీ లైక్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే సిఐఎస్డి, చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. ఏంటి చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అంటే మీకు ఆల్రెడీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనే పదం తెలిసే ఉండుంటుంది. మన ఛానల్ ఎక్కువ వాడుతుంటాం అన్నమాట, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అయితే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ కూడా సిమిలర్గా అంతే ఉంటుంది, డిఫరెన్స్ ఏం లేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి, చేంజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ డెలివరీకి అండ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా పెద్ద చేంజ్ ఏం లేదు, చిన్న చిన్న తేడా అనమాట. బట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే ఐసీటీ వేరు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వేరే అని చెప్పేసి మీరు థింక్ చేసుకుంటారు అనమాట. బట్ అలాగేం లేదు, అన్ని కాన్సెప్ట్స్ ఒకటే, పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా మార్చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నా సరే ఓకే, మనం ఈ టాపిక్ బేసిక్ టాపిక్ నేర్చుకోవాలి కాబట్టి సో ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఏంటి చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అంటే లైక్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ వెళ్తుంటారు. ఓకే, సో ఒక ట్రెండ్ నుంచి బుల్లిష్ ట్రెండ్ నుంచి బేరిష్ కి టర్న్ అవుతుందా, లేదా బేరిష్ ట్రెండ్ నుంచి బుల్లిష్ కి టర్న్ అవుతుందా. సో ఈ షిఫ్ట్ నే మనం ఫైండ్ చేసే వర్డ్ నే మనం ఏమంటామంటే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. సింపుల్ గా సిఐఎస్డి అని కూడా నోట్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఒకసారి ఏంటంటే సింపుల్ గా ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లోని ఒకసారి చూద్దాం. డయాగ్రామ్స్ కొంచెం weird గా ఉండొచ్చు, సో జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ పరంగా చూడండి తప్ప మీరు ఇంకా అంతమించి లైక్ ఓకే, కొంచెం weird గా అనిపించవచ్చు, బట్ స్టిల్ బేర్ విత్ దట్ అంటే. సో ఈ లైక్ ఓకే రైట్, మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతే సో మార్కెట్ అనుకుందాం. లైక్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది. లైక్ ఈ అప్ ట్రెండ్ అంటే లైక్ ఈ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్, మార్కెట్ ఏంటంటే మనకి అప్ ట్రెండ్ లా వెళ్తుంది అనమాట. ఓకే, సో పుల్ బ్యాక్, మార్కెట్ ఇలా అప్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే, సో ఇది ఒక ట్రెండ్ అనమాట, బుల్లిష్ ట్రెండ్. అయితే ఇన్ కేస్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై, లైక్ ఏదైనా సప్లై కానీ లేదా లైక్ ఆర్డర్ బ్లాక్ కానీ, ఆర్డర్ ఫ్లో కానీ, ఏ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేకపోతే డే టైం ఫ్రేమ్ స్వీప్ అవ్వడం కానీ, ఏది జరిగినా సరే ఏదైనా సరే సప్లై. ఓకే, సో ఈ అప్ ట్రెండ్ కాస్త ఎలా షిఫ్ట్ అవుతుంది ఈ ఈ లైక్ ఈ సప్లై. ఓకే, ఏదైతే ఉన్నదో హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై నుంచి ఇది ఒక లైక్ లోవర్ టైం ఫ్రేమ్ ట్రెండ్, ఇది ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై అనుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది ఏంటి అనేది చూసుకుంటే సో ఇక్కడ ఈ ట్రెండ్ ఉంది కదా. ఓకే, సో ఈ ట్రెండ్ లోని ఓకే, సో ఈ ట్రెండ్ లోని సారీ ఇక్కడ రాంగ్ గీసాను, ఇది కూడా లైక్ లైక్ బుల్లిష్ క్యాండిల్ పెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇది కూడా బుల్లిష్ క్యాండిల్ అన్నమాట. ఓకే రైట్, సో ఈ ట్రెండ్ ఇప్పుడు ఉంది కదా, ఈ ట్రెండ్ ఇలాగే ఇది అప్ ట్రెండ్ ఇలాగే వెళ్తుంది. ఈ అప్ ట్రెండ్ లోని లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ అలాగే రివర్స్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే బుల్లిష్ ఉన్నదో ఈ బుల్లిష్ లోని లాస్ట్ బుల్లిష్ మూమెంటం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా. ఓకే, సో లాస్ట్ బుల్లిష్ మూమెంటం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మనం. సో ఇందులో ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ బయింగ్ జోన్. ఓకే, సో ఆ లాస్ట్ బయింగ్ జోన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. సో ఈ లాస్ట్ బయింగ్ జోన్ అని ఈ బయింగ్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ క్యాండిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఆ క్యాండిల్ అనే కాదు, ఆ జోన్ అంతా మనకి ఇంపార్టెంట్ జోనే. సో అది ఒక ఆర్డర్ బ్లాక్ కింద పరిగణించుకోవచ్చు అనమాట. అందులోని మెయిన్ గా సో మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సప్లై టెస్ట్ చేసి వచ్చి ఈ లాస్ట్ బయింగ్ జోన్ ని క్రాస్ చేస్తే మన కంపల్సరీ ఏంటంటే ఎప్పుడైనా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీస్ అయినా, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా సరే, ఓకే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయినా సరే, క్యాండిల్ కంపల్సరీ మంచిగా బ్రేక్ అవ్వాలి. ఇలా స్వీప్ అయితే మనం కన్సిడర్ చెయ్యం. ఓకే, ఇలా స్వీప్ అయింది అనుకోండి కన్సిడర్ చెయ్యం మనం. కంపల్సరీగా క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ చేయాలి. అయితే ఇక్కడ మనం చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిఐఎస్డిలోని
ఇక్కడ ఈ ఓపెనింగ్ పాయింట్ ఉంది కదా, సో ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉన్నదో ఈ ఓపెనింగ్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఆ ఓపెనింగ్ పాయింట్ ని మార్కెట్ ఏంటంటే లైక్ చాలా మంచిగా బ్రేక్ చేయాలి. అంటే ఏదైతే ఈ బుల్లిష్ మూమెంట్ వచ్చిందో అప్ సైడ్ మూమెంట్, ఈ అప్ సైడ్ మూమెంట్ ఇక్కడి నుంచే కదా లాస్ట్ అప్ సైడ్ మూమెంట్. ఓకే, ఈ లాస్ట్ అప్ సైడ్ మూమెంట్ లోని లాస్ట్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, ఓకే, ఓపెనింగ్ అనేది మార్కెట్ అనేది మంచిగా క్రాస్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. అది కూడా లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి మూమెంటం క్యాండిల్స్ తో పడితే ఇంకా కన్ఫర్మేషన్ బాగుంటుంది అనమాట మనకి. ఓకే, చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అంటే ఈ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అనేది లైక్ ఇందులో ఏంటంటే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అని ఉంటుంది, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అని ఉంటుంది. ఈ సిఏఎస్డి అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఎంట్రీ అనమాట. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కంటే సిఏఎస్డి అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఎంట్రీ. కొంతమంది ఇలా ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది సేఫ్ ట్రేడర్స్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వచ్చేంత వరకు ప్లాన్ చేసుకుంటారు. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ కాన్సెప్ట్ ఇస్ కాన్సెప్ట్ అన్నమాట. సో అందుకే ఈ సిఏఎస్డి ఏంటంటే ఇది ఇలా బ్రేక్ అయిన తర్వాత, సో ఈ ఓపెనింగ్ దగ్గర మనం ఇక్కడ ఒక లైన్ ఇలా తీసుకుంటే, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, అదే మనం ఒక ఆర్డర్ బ్లాక్ కింద ట్రీట్ చేయొచ్చు కూడా. సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ ట్యాప్ అయినప్పుడు మనకి ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. పైన ఒక మంచి ఏరియా లైక్ ఏంటంటే ఏదైనా సినిమా లైక్ ఇంపార్టెంట్ వీక్ చూసుకొని అది లైక్ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళినప్పుడు చెప్తాను స్టాప్ లాస్ ఎలా చూసుకుంటాం ఏంటనేది. యాక్చువల్ స్టాప్ లాస్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఏవో ఉంటాయి కదా, ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదా ఏమైనా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కానీ ఉంటే ఆ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాను. వాట్ ఎవర్ మేబీ బేసిక్ ఎంట్రీ అనేది లైక్ ఈ ఓపెన్ అనేది మార్కెట్ మనం బ్రేక్ చేసిన తర్వాత ఇది ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేస్తుందన్నమాట మార్కెట్ అనేది. సో ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అవ్వచ్చు. సో ఇదే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ మనకి సింపుల్, అంతకు మించి ఇంకేం లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బట్ మార్కెట్స్ లో చాలా ఇంపార్టెంట్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంటారు అనమాట. అంటే సడన్ గా అప్పటి వరకు బుల్లిష్ కి వెళ్తున్న మార్కెట్ ఎందుకు బేరిష్ గా టర్న్ అవుతుంది, ఆ బేరిష్ అయిన మార్కెట్ నుంచి ఎలా కన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ బేరిష్ గా వెళ్ళొచ్చు అనేది ఈ సిఏఎస్టీ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇది బేరిష్ ఎగ్జాంపుల్, అంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళి బేరిష్ టర్న్ అయిన ఎగ్జాంపుల్. అదే విధంగా ఇది బేరిష్ మార్కెట్ లోని ట్రెండ్ ఎలా ఉన్నారు. ఓకే, సో ఇది బుల్లిష్ మళ్ళా బేరిష్. ఇక్కడ మార్కెట్ ఏదైనా మంచి డిమాండ్ జోన్ లైక్ ఏదైనా హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ కానీ ఏదైనా హైయర్ టైం ఫ్రేమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ లైక్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కానీ మార్కెట్ లో ఉన్నారు. ఆ మార్కెట్ లో ఉంటే సో మార్కెట్ ఇక్కడ నుంచి లైక్ అప్ సైడ్ సర్జ్ అయింది, లైక్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది కదా. ఈ అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ముందు దానికి ముందు జరిగిన డౌన్ సైడ్ క్యాండిల్స్ ఏమో మనం గ్రహించాలన్నమాట. సో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఏమున్నాయి, ఈ రెడ్ క్యాండిల్స్ ఈ 3 క్యాండిల్స్ కదా ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఈ రెడ్ క్యాండిల్ యొక్క ఓపెన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ రెడ్ క్యాండిల్ యొక్క ఓపెన్ ని మంచిగా మార్కెట్ అనేది బ్రేక్ చేయాలి. సో తర్వాత అది ఆర్డర్ బ్లాక్ కింద వర్కౌట్ అవుతుంది, మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ నుంచి బుల్లి సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ సిఏఎస్డి అంటే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అయినట్టు మాట. ఇక్కడ మూమెంటం క్యాండిల్ తో మనకి వస్తున్నారు. ఓకే, సో సింపుల్ ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లాగా ఉంటుంది పెద్దగా, బట్ ఏంటంటే ఇది కూడా లైక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఐసీటీ కాన్సెప్ట్స్ లో భాగంగా చెప్పాలి కాబట్టి. సో శనివారం మనం చెప్పుకుంటాం కదా ప్రతి కాన్సెప్ట్. సో అందుకే ఏంటంటే సిఏఎస్డి ఈరోజు ఎంచుకున్నాం అనమాట. నెక్స్ట్ వీక్ ఎంఎస్ఎస్ చెప్తాను అనమాట. సిఏఎస్డికి ఎంఎస్ఎస్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో ఎంఎస్ఎస్ లైక్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూస్తున్నారో దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ వెంటనే అప్లోడ్ చేస్తాను. ఓకే, లేదు ఈ స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి. ఓకే, సో ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ అండ్ దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ నేర్చుకోవాలనుకుంటే సో ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీ లైక్ నా నంబర్ ఇదే మాట. సో మీ ఈ నంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ లైక్ కాల్ ఆర్ వాట్సాప్ ఏం చేసినా సరే కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్ లోనే, దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో మీకు ఈ కంటెంట్ టీచ్ చేయబడడం జరుగుతుంది. సో మీరు ఒకేలా లైక్ కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటో అని తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ లో ప్రతిరోజు పోస్ట్ చేసే వీడియోస్ కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకుని నా యొక్క ఎలిజిబిలిటీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో లైక్ ఓకే ఇంత కాన్సెప్ట్ ఉంది, మనం ఇంకా నేర్చుకుంటే ఇంకా డెప్త్ నేర్చుకోవచ్చు. అయితే ఒకటి, యూట్యూబ్ లో నేను అన్ని డిస్కస్ చేయలేను. యూట్యూబ్ లో నా లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా చాలా చాలా మన ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని డిస్కస్ చేయలేను. ఓన్లీ కొంత పార్ట్ వరకే డిస్కస్ చేయగలను కానీ మిగతావన్నీ డిస్కస్ చేయలేను. సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్న పర్సన్స్ ఉంటే ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ నంబర్కి కాంటాక్ట్ చేస్తే కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి, చాలా తక్కువ ప్రైస్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, చాలా చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఓకే రైట్.
సో రైట్. సో మళ్ళా ఓకే. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇదే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. ఓకే, చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ మీకు అర్థమైంది కదా. సో సింపుల్ ఏం లేదు పెద్దగా చెప్పుకోవడానికి. ఎగ్జాంపుల్స్, బేరిష్ ఎగ్జాంపుల్, బుల్లిష్ ఎగ్జాంపుల్స్ మీకు చూస్తే మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది. ఓకే రైట్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. సో నెంబర్ నోట్ చేసుకోండి, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తే మీకు అక్కడ కూడా నెంబర్ ఉంటుంది. రైట్. సో రైట్. ఓకే. సో ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా మొన్నే లైక్ ఫ్రైడే, ఓకే ఫ్రైడే కాదు సారీ థర్స్డేకి ముందు, అదే లైక్ హాలిడేకి ముందు ఒక రోజు వచ్చింది కదా, అక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది అనమాట. ఏ నైట్ లైక్ సిఏఎస్డి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. సో మార్కెట్ ఏంటంటే టోటల్గా నిఫ్టీలోని టోటల్గా బేరిష్ ట్రెండ్ ఉన్నారు కదా. సో డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి కదా. ఓకే. సో ఈ క్యాండిల్ యొక్క ఓపెన్, ఈ క్యాండిల్ యొక్క ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ కి, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ కి గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ ని మనం ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్, అట్ ద సేమ్ టైం దాన్ని వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటాం. సో అక్కడి నుంచి ఒకటికి మనం ఒక బాక్స్ తీసుకుంటాం, లైక్ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక బ్లాక్ తీసుకుంటాం అన్నమాట. సో తీసుకుంటే ఈ మిడ్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్నే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అంటాం. ఇవన్నీ ఈ టాపిక్స్ అన్ని ఆల్రెడీ నేను కంటెంట్ లో డిస్కస్ చేసిందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో లైక్ బేసిక్ కంటెంట్ అని ఉంటుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు కూడా లైక్ ఏంటంటే ఫస్ట్ నుంచి అన్ని చూసుకుంటూ వస్తే ఈ కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతుంది అనమాట. మధ్యలోంచి ఈ డైరెక్ట్ చూసారనుకోండి మీకు అర్థం కాదు. ఓకే. సో ఎవరైనా చూడాలనుకుంటే బేసిక్ కాంటెంట్స్ ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది. ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేయండి. ఓకే రైట్. సో రైట్, ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ మనకి ఇలా ఉన్నది కదా. సో ఒకసారి ఇక్కడికి వెళ్ళి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అక్కడ చెక్ చేద్దాం. ఇది డే టైం ఫ్రేమ్ కదా. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ద స్టేట్ అంటే ఇప్పుడు డే టైం ఫ్రేమ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ గమనించినంత మాత్రాన మనకి ఇంట్రాడే ట్రేడ్ చేయాలన్నా, లేదన్నా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందా లేదని తెలుసుకోవాలన్నా స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో చెక్ చేయాలన్నమాట మనం వెళ్ళి. సో ఇది డే టైం ఫ్రేమ్. సో ఈ డే టైం ఫ్రేమ్ కి తర్వాత లైక్ ఏంటంటే దీన్ని చూసి ఎక్కడ చేంజ్ ఉంది స్టేట్ ఆఫ్ డెలివరీ చూసుకోవాలనుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళాము. సో ఇప్పుడు అక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే సో సో ఇప్పుడు మన డే టైం ఫ్రేమ్ లో తీసుకున్నాం కదా ఇక్కడ మనం. ఓకే, డే టైం ఫ్రేమ్ లేదు, సేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. అయితే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అనేది చాలా డ్రాస్టిక్ గా అప్సైడ్ మూమెంట్ వస్తుంది అనమాట. అయితే రైట్, మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంట్ ఉన్నది, ఫుల్ బుల్లిష్ గానే ఉన్నది. రైట్, మా లైక్ ఇంకే దానికి మాట్లాడడానికి ఏం లేదు. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్, ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఈ ఏరియా దగ్గర మనకి ఏంటంటే మార్కెట్ అనేది మిడ్ పాయింట్ ఏరియా, ఆ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియాని ట్యాప్ చేస్తుంది. ఓకే. సో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియాని ట్యాప్ చేస్తూ మనకి ఎక్కడ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అనుకుంటారు. సో సాధారణంగా మీరు ఏమనుకుంటారు, లాస్ట్ లైక్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఇటు సైడ్ అప్ సైడ్కి వెళ్ళి ర్యాలీ అయింది కదా. ఓకే, ఈ ర్యాలీ అయిన తర్వాత ఈ ర్యాలీ అయినప్పుడు లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్స్ ఏవి, ఇవే కదా. సారీ లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్స్. మనకి ఏంటంటే డౌన్ ట్రెండ్ కాదు చూడాలి. సో లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్స్ అంటే ఏమనుకుంటారు, ఈ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఇవే అనుకుంటాం. ఓకే, సో లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్. బట్ నేనేమంటానంటే అది కాదు, ఇదంట. ఓకే, ఈ ఒక్క గ్రీన్ క్యాండిల్ అంట, ఇది కాదు. ఈ రెండు గ్రీన్ క్యాండిల్ కాదు, ఇది. సో బికాజ్ ఏంటంటే మీరు ఇది లైక్ ఈ సరిగ్గా స్టడీ చేయకపోతే ఈ క్యాండిల్ని అక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ని ఐడెంటిఫై చేయలేరు. సో ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇది కూడా వన్ ఆఫ్ ది వ్యాలిడ్ పుల్ బ్యాక్. బికాస్ ఈ క్యాండిల్ యొక్క లోని ఇది స్వీప్ చేసి అప్సైడ్కి వెళ్తుంది అనమాట మార్కెట్. ఓకే, సో ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్సైడ్ వెళ్తుంది అనమాట. సో ఏదైతే ఈ బేరిష్ మూమెంట్ వస్తుంది కదా, ఈ బేరిష్ మూమెంట్ వచ్చిన ముందు జరిగిన బుల్లిష్ మూమెంటం క్యాండిల్ ఇదే ఏరియా అన్నమాట. మన బుల్లిష్ మూమెంటం ఇక్కడే మాట. సో ఈ సింగిల్ క్యాండిల్. సో ఇక్కడ ఎక్కడ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ జరిగిందంటే, సో ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ బుల్లిష్ సైడ్ మూమెంటం, ఓకే అప్సైడ్ మూమెంటం, అక్కడి నుంచి డ్రాస్టిక్ మూమెంటం. ఓకే, ఒక లైక్ మంచి వాల్యూమ్తో కూడుకుని, వాల్యూమ్ అనే పదం వాడుకుంటే కదా అంటే మనం వాల్యూమ్ ఇండికేటర్స్ ఏం యూజ్ చేయం కాబట్టి. సో మంచి లైక్ మూమెంటం క్యాండిల్ తోని డౌన్ సైడ్ కి ర్యాలీ అయిందన్నమాట. ఓకే, ఈ డే టైం ఫ్రేమ్ యొక్క వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి మంచి. సో ఇక్కడ జరిగిన లాస్ట్ అప్సైడ్ మూమెంట్, లాస్ట్ అప్సైడ్ క్యాండిల్స్ ఏమో లైక్ చూసుకుంటే ఇదే అన్నమాట, ఈ గ్రీన్ క్యాండిల్ ఒకటే అన్నమాట, ఇది కాదు. ఓకే, మీరు ఇక్కడ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అని అనుకుంటారు, కానీ దానికంటే ముందే ఇక్కడే అయిపోయింది అన్నమాట చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. ఓకే, సో ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం మార్కెట్
అయితే ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ని ఎలా చేసుకోవాలంటే క్యాండిల్ ఓపెన్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఓపెన్ దగ్గర మనం ఏంటంటే ఒక లైన్ తీసుకోవాలన్నమాట. అది మార్కెట్ లో వన్ ఆఫ్ ది బ్యాలెన్స్ లాగే, ఇంబ్యాలెన్స్ లాగే. సో మార్కెట్ వచ్చి మళ్ళీ దాన్ని ట్యాప్ చేస్తుంది, ఆ ట్యాప్ చేసిన దగ్గర ఎంట్రీ అవుతారు. జనరల్ గా ఏంటంటే విక్స్ దగ్గర కూడా మనం చూస్తుంటాం, బట్ ఈ సిఐఎస్డి లో మాత్రం మనం ఏంటంటే ఓపెన్ క్లోజ్ అనేది ఓపెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ఈ ఓపెన్ దగ్గర మనం ఒక లైన్ ఇలా గీసుకుంటాం. సో ఇది ఒక వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు, లైక్ ఈ ఓపెన్ ట్యాప్ చేసినప్పుడు ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం ఏంటంటామంటే ఇక్కడ సిఏఎస్డి ఎంట్రీ అనమాట మనకి. ఓకే, సో ఇది మనకి సిఏఎస్డి ఎంట్రీ. అక్కడ మనం ఎంత బుల్లిష్ మూమెంటం, ఈ బుల్లిష్ మూమెంటం, బట్ డే టైం ఫ్రేమ్ లోని వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. డే టైం ఫ్రేమ్ లో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం ఎంట్రీ అయిపోవట్లేదు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే కన్ఫర్మేషన్స్ సిఐఎస్డి చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ కన్ఫర్మేషన్ తీసుకునే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అక్కడ చూసుకుంటే ఈ ఏదైతే మూమెంటం క్యాండిల్ తో బేరిస్ సైడ్ వచ్చింది కదా, సో ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి ఒక మంచి డిమాండ్ సప్లై నుంచి మనకి ఇక్కడ లాస్ట్ జరిగిన బుల్లిష్ మూమెంటం ఈ క్యాండిల్ అనమాట. ఓకే, ఈ ఆ క్యాండిల్ మనకి ఏమవుతుంది అంటే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ దగ్గర సిఏఎస్టీ మాట అదే మనకి. ఓకే, సో అక్కడ మనం మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎంట్రీ ప్లాన్ చేసి మనం ఇలాగే టార్గెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అర్థమైందా, లైక్ డే టైం ఫ్రేమ్ టు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎలా లింక్ చేసుకుంటే ఇక్కడ మనం చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ మనం అప్లై చేస్తాము. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే బేరిష్ ఎగ్జాంపుల్, లైక్ మార్కెట్ బుల్లిష్ కాకపోతే బేరిష్ ఎంట్రీ, మార్కెట్ ఎలా టర్న్ అయింది, బుల్లిష్ నుంచి బేరిష్కి ఎలా టర్న్ అయింది అనేది మనకి చిన్న 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 మూమెంటం. ఈ చిన్న మూమెంటం ద్వారా మొత్తం మనం ఏంటంటే కన్ఫర్మ్ ఉండొచ్చు అనమాట మనం. ఓకే, సో ప్రెడిక్షన్ అనేది కన్ఫర్మ్ ఉండొచ్చు. అదే విధంగా ఇంకో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే ఇంకో ఎగ్జాంపుల్ కదా. సో రైట్, సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఇది ఆల్ టైమ్ హై మాట. ఓకే, ఇక్కడ ఇది ఆల్ టైమ్. ఇంకా చూసుకుంటే చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వెతుక్కోవాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ఈ టాపిక్ చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఎగ్జాంపుల్స్ ఫైండ్ అవుట్ చేసుకొని మీరు ఈ టాపిక్ మీ అంతా మీ ఓన్గా నేర్చుకోవాలన్నమాట. అంటే మనం కాన్సెప్ట్ చెప్తాం, కాన్సెప్ట్ చెప్పి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత ఒక అర్థమైనట్టు చెప్తాం అన్నమాట. తర్వాత మీకు ఇంకా బాగా రావాలి అంటే మీ సబ్ కాన్షియస్ మెమొరీలో కూడా ఈ సిఏఎస్డి అనేది ప్రింట్ అయిపోవాలి. అలాగనుకుంటే మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసి లేదా ఫ్రంట్ టెస్ట్ చేసినప్పుడే కంటిన్యూస్గా చేస్తేనే మీకు ఈ టాపిక్స్ వస్తాయి తప్ప, లేదు ఇక్కడ చూసి ఇలా వదిలేసారంటే అయిపోయినట్టే ఉంటుంది తప్ప ఇంకా మీకు అక్కడ వచ్చేది ఏమి ఉండదు. ఓకే, సరే, సో ఇక్కడ చూసుకుంటే ఇది డే టైం ఫ్రేమ్ ఆల్ టైమ్ హై అన్నమాట. ఈ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఈ హైని స్వీప్ చేసి మార్కెట్ లోపల క్లోజ్ అవుతుంది కదా. సో అక్కడ మనకి చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ ఎలా జరిగింది అంటే మార్కెట్ ఇక్కడ బుల్లిష్ మాట. ఓకే, సో ఫుల్ బుల్లిష్. ఈ బుల్లిష్ నుంచి ఆల్ టైమ్ హై బ్రేక్ చేయలేదు సరిగ్గా. బ్రేక్ చేయకుండా ఇక్కడ లైక్ మార్కెట్ అనేది ఏమవుతుంది మనకి స్వీప్ అవుతుంది. సో అక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే రైట్, సో ఆ ఏరియాకి వచ్చేసాం మనం. ఓకే, సో ఏదైతే ఈ లైన్ ఉన్నదో ఆ లైన్ మనకి ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై మాట. ఈ లైన్ మనకి ఆల్ టైమ్ హై. బ్యాక్ వెళ్తే మీకు ఇంకా బాగా క్లియర్ కనిపిస్తుంది. ఇదే ఆల్ టైమ్ హై 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇక్కడ డే టైం ఫ్రేమ్ మాట. ఓకే రైట్, సో అక్కడ చూసుకుంటే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే బిఫోర్ డే లైక్ చూడండి, బిఫోర్ డే ఉంది కదా, బిఫోర్ డే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది, పుల్ బ్యాక్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. కాకపోతే ఏంటంటే అక్కడ మార్కెట్ ఎండ్ అయిపోయింది. మార్కెట్ ఎండ్ అయిపోయి ఏమైందంటే నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ డే హైని స్వీప్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది, రైట్, బాగానే ఉన్నది. దీనికి ముందు వచ్చిన బుల్లిష్ మూమెంటం ఏది, ఈ గ్రీన్ క్యాండిల్స్ ఇవే కదా. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే మార్కెట్ టర్న్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇదే మనం. సో ఈ లాస్ట్ పుల్ బ్యాక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ లోని లాస్ట్ బుల్లిష్ సైడ్ మూమెంటం వచ్చింది ఇక్కడ నుంచి కదా, ఈ 3 గ్రీన్ క్యాండిల్స్. ఆ 3 గ్రీన్ క్యాండిల్స్ లోని లాస్ట్ గ్రీన్ క్యాండిల్ అంటే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ లోని ఇక్కడ ఓపెనింగ్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఎర్లీ మార్నింగ్ ఏమైంది, నెక్స్ట్ డే మార్నింగ్ స్వీప్ అయింది, ప్రీవియస్ డే హై స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడే కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ సిఐఎస్డి అయ్యిందా లేదా అంటే ఏం చెప్తారు అంటే ఒకసారి పాజ్ చేయండి. పాజ్ చేస్తాను, నేను ఇక్కడ పాజ్ చేస్తున్నాను, మీరు ఆన్సర్ మీ అంతా మీరు ఓన్గా అనుకోండి. ఓకే, సో 5 సెకండ్స్, 1 2 3 4 5. జెన్యున్గా ఆన్సర్ మీరు రైట్ చెప్పారు రాంగ్ చెప్పారని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడైతే సిఏఎస్డి అయ్యిందా లేదా, సిఏఎస్డి ఇక్కడ అవ్వలేదు.
ఓకే, మీకు ఆల్రెడీ ఇందాకలా మనం డయాగ్రామ్లో చెప్పుకున్నాం అన్నమాట. సో ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ? సో ఇక్కడ ఇది ఏదైతే ఓపెన్ ఉన్నది కదా, ఈ ఓపెన్ ని మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్, సిఏఎస్డీలు, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్లు, క్యాండిల్ ఎప్పుడు మంచిగా బ్రేక్ చేయాలి ఇక్కడ మనకి. ఓకే, సో క్యాండిల్ ఇక్కడ మంచిగా బ్రేక్ చేసిందా, స్వీప్ అయింది. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు మాట. సో అందుకే మనం దీన్ని కన్సిడర్ చేయలేం. అంటే లైక్ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్నెస్ గా వెళ్ళడానికి ఇక్కడ మనకి లైక్ సిద్ధం కాలేదన్నమాట. సో దాని తగ్గట్టు మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ కి వెళ్ళిపోయింది. అప్ సైడ్ కి వెళ్ళింది. అయితే ఈ అప్ సైడ్ కి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ హై స్వీప్ చేసి, ఓకే, ఈ హై స్వీప్ చేసి తర్వాత మళ్ళా టోటల్ గా ఈ లోని మంచిగా బ్రేక్ చేస్తుంది. ఓకే, సో టోటల్ గా మళ్ళీ ఈ లోని టోటల్ గా మళ్ళీ బ్రేక్ చేసింది. ఓకే, సో ఇది ఈ లో ఉంది కదా, ఈ లోని మంచిగా బ్రేక్ చేసింది. అయితే ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సిఐఎస్డి జరిగిందన్నమాట. అంటే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ జరిగిందన్నమాట. ఓకే, సో ఆ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ ఎలా జరిగింది ఏంటని చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే మూమెంటం వచ్చింది కదా, బేరిష్ మూమెంట్ వచ్చింది కదా, ఆ బేరిష్ మూమెంటం వచ్చే ముందు బుల్లిష్ మూమెంటం జరిగిన క్యాండిల్ ఇది అనమాట. ఓకే, సో అక్కడ మనం తీసుకుంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ కూడా వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సిఏఎస్డి జరిగిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ డ్రాస్టిక్ గా డౌన్ ఫర్ ట్రావెల్ అయిపోయింది. ఓకే, సో అది మాట సిఏఎస్డి యొక్క ఇంపార్టెన్స్ మాట. ఇక్కడ చూడండి, సిఏఎస్డిని మనం ఎలా డినై చేసాం, ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మంచిగా బ్రేక్ అయింది మార్కెట్ అనేది. ఇక్కడ మంచిగా ఈ బుల్లిష్ మూమెంట్ ని టోటల్ గా బ్రేక్ చేసింది అనమాట. ఓకే, సో అందుకే ఇది సిఏఎస్డి అయింది అనమాట. ఇది సిఏఎస్డి అవ్వలేదు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే సిఏఎస్డి మంచిగా లైక్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో మీరు ఇక్కడ ఆపాను కదా, ఇక్కడ మీకు అక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పమని చెప్పాను కదా. ఎవరైతే జెన్యున్ గా ఉంటారో మీరు జెన్యున్ గా ఆన్సర్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఓకే, సో రైట్ చెప్పారు, రాంగ్ చెప్పారు. ఓకే, రైట్. సో ఇప్పుడు బేరిష్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా ఇప్పుడు, అంటే బుల్లిష్ మార్కెట్ నుంచి బేరిష్ టర్న్ అయిన మార్కెట్ చూసాం కదా. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే బుల్లిష్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. లైక్ చూస్తాం. సో రైట్, సో లైక్ బుల్లిష్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి సో ఇక్కడ చూద్దాం, పలానా లైక్ ఈ ఏరియా చూద్దాం. ఈ ఏరియా దగ్గర సేమ్ ఇందాకలాగే ఈ లోన్ స్వీప్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో 27 జాన్ అక్కడ చూద్దాం. ఓకే, సో రైట్. సో 27 జాన్ ఏమవుతుంది, లైక్ మార్కెట్ అనేది టోటల్ బేరిష్ ట్రెండ్ అనమాట. టోటల్ ఓవరాల్ బేరిష్ ట్రెండ్. సో వన్ ఫైన్ డే 27 జాన్ ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది, ఈ పర్టికులర్ స్వింగ్ ఉంది కదా, ఈ పర్టికులర్ స్వింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, అంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో రైట్, మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అయితే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతామంటే కాదు, ఇంకా మనకి ఏంటంటే కన్ఫర్మేషన్స్ అనేవి కావాలి. సో ఆ కన్ఫర్మేషన్స్ ఏంటని చూసుకుంటే లైక్ ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, సో లాస్ట్ బేరిష్ మూమెంటం, ఇక్కడ ఏంటి బేరిష్ మూమెంటం, లాస్ట్ బేరిష్ మూమెంటం క్యాండిల్స్ ఎక్కడి నుంచే కదా ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఈ ఏరియా అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. దానికి ముందు మనకి ఓపెన్ క్యాండిల్ ఉంది చూడండి, ఇక్కడ నుంచే కదా, ఇది చాలా 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 ఇది నోట్ చేసుకోమాట. సో చూసారా మార్కెట్ ఇక్కడ అయితే ఒకటి ఈ ఇన్సైడ్కి వచ్చింది, డిస్కౌంట్ జోన్కి వచ్చి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ట్రావెల్ అయింది. బట్ ఏంటంటే ఈ ఓపెన్ చూసారా ఎంత ఇంపార్టెంటో, మార్కెట్ ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ సస్టైన్ అయ్యి ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రావెల్ అయింది. సో దానికి ఇంపార్టెన్స్ మాట మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ సిఐఎస్డి జరిగింది అన్నమాట. ఓకే, ఈ క్యాండిల్. సో దీన్నే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అంటాం. అంటే మార్కెట్ ఇక్కడ అంతా ఫుల్ టోటల్ ఓవరాల్ బేరిష్, బట్ ప్రెసెంట్ 27 జనవరి ఎర్లీ మార్నింగ్ ఈ లో దగ్గర స్వీప్ చేసి అప్ సైడ్ కి బ్రేక్ చేసి మంచిగా ఈ లాస్ట్ బేరిష్ మూమెంటం ని బ్రేక్ చేసింది. ఆ లాస్ట్ బేరిష్ మూమెంటం లాస్ట్ క్యాండిల్స్ ఏవి, రెడ్ క్యాండిల్ ఇదేమాట. సో అక్కడ మనం ఏంటంటే ఒక లైన్ లా తీసుకుంటారు, అక్కడ అది మనకి ఆర్డర్ బ్లాక్ లో యాక్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఇలా. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. లైక్ చూసుకుంటే ఇక్కడ 30th డిసెంబర్, ఇది కూడా సేమ్ ఇప్పుడు లాంటి ఎగ్జాంపుల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది, అది కూడా సపోర్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ అది కాదు మనకి కాన్సెప్ట్, సిఐఎస్డి కాన్సెప్ట్, కాబట్టి అది ఒక్కటే చెప్పుకుందాం. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఏంటంటే 29th డిసెంబర్ 30th డిసెంబర్ అర్థమా.
రైట్. ఓకే. రైట్. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ కూడా ఇక్కడ ఏంటంటే బిఫోర్ లైక్ ప్రీవియస్‌గా టోటల్లీ బేరిష్ మాట. లైక్ బేరిష్ డేస్ మొత్తం అని. సో తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఓకే. ఎర్లీ మార్నింగ్ ఈక్వల్ లోస్. ఓకే. 29థ్ డిసెంబర్ ఇక్కడ ఈక్వల్ లోస్ లిక్విడిటీ ఉందన్నమాట. 29థ్ డిసెంబర్ ఈక్వల్ లోస్ లిక్విడిటీ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ మొత్తం లిక్విడిటీ స్వాప్ ఆఫ్ చేసి అప్ సైడ్ కి టర్న్ అయిందన్నమాట. అంటే మార్కెట్ లో బుల్లిష్ మూవ్మెంట్ కి టర్న్ అయిందన్నమాట. ఓకే. రైట్. బుల్లిష్ మూవ్మెంట్ టర్న్ అయింది కదా. అండ్ దట్ ఏంటంటే అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. డే టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈక్వల్ లోస్ ఉంది కదా. ప్రీవియస్ డే లో అన్నమాట. ప్రీవియస్ డే లో దగ్గర మంచి ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఈ ఈక్వల్ లోస్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అవుట్ చేసి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ కి టర్న్ అయ్యనమాట. ఓకే. రైట్. ఇక్కడ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ డెలివరీ లాగా మనకి ఐడెంటిఫికేషన్ ఉన్నదంటే ఈ మూమెంటం ఇలా వచ్చింది కదా. ఈ బుల్లిష్ సైడ్ మూమెంటం. ఆ బుల్లిష్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ మూమెంటం ఈ క్యాండిల్ అన్నమాట మనకి. ఓకే. ఈ రెడ్ క్యాండిల్ ఎందుకంటే ముందు నాకు గ్రీన్ క్యాండిల్ ఉన్నది. దాని ముందు ఇంకా రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. బట్ మధ్యలో గ్రీన్ క్యాండిల్ ఉండడం వల్ల ఈ ఒక్క క్యాండిల్ మనకు పోతుంది. ఇదే కనుక గ్రీన్ క్యాండిల్ లేదనుకోండి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఓకే. మధ్యలో గ్రీన్ క్యాండిల్ ఉంది. అందుకే మనకి ఏంటంటే ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. చూసారా మార్కెట్ మళ్ళీ లైక్ మంచిగా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి అది మంచిగా సిఏఎస్డి జరిగినట్టు. మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఆ సిఏఎస్డిని అదే మనకి ఆర్డర్ బ్లాక్ కింద యాక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇదేంటంటే ఈ ఎగ్జాంపుల్స్ లోని ఈ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అంటే బేరిష్ నుంచి బుల్లిష్ కి టర్న్ అవుతున్నాం. అక్కడ మనం సిఏఎస్డి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటనేది టాపిక్. అది ఓకే. ఈరోజు టాపిక్ మీరు ఏ టైం ఫ్రేమ్ లో లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా సిఏఎస్డి చేసుకొని ఇంట్రాడే పరంగా చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా సరే ఈ సిఏఎస్డి అనేది కొంచెం అడ్వాన్స్డ్ గా మనకి ఎంట్రీ దొరుకుతుంది అనమాట కొద్దిగా లైక్. అండ్ ద సేమ్ టైం దీంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటనేది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చెప్పినప్పుడు మీకు టోటల్గా అర్థమవుతుంది. ఆ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది నెక్స్ట్ వీక్ చెప్తాను. మీకు ఆ కాన్సెప్ట్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో మీరు అడిగితే తప్ప నేను చెప్పను. అడిగితే లైక్ మాకు కావాలి అంటే నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. లేదంటే నార్మల్గా నేను నార్మల్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది లైక్ ప్రతిరోజు లైక్ వీడియోస్ పెట్టుకుంటాను కదా. లైక్ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అవి పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. రైట్. ఈరోజు కాన్సెప్ట్ అది ఫ్రెండ్స్ సిఏఎస్డి. నచ్చితే లైక్ చేయండి వీడియోని. మీకు ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా మీకు స్మార్ట్ మనీ అండ్ ఐసిటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అని అనుకుంటే ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లో దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్లో మీకు ఎక్కువ మంది ఎవరు ఈ ఐసిటీ కాన్సెప్ట్స్ టీచ్ చేయరన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఈ చార్ట్స్ అనేది. వాళ్ళు ఆప్షన్స్లోని అది సరిగ్గా ఐడెంటిఫై చేయడం అంటే నా ఎక్స్పీరియన్స్ మీద చేసుకుందన్నమాట. అది మాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. టేక్ కేర్. బాయ్.